పూరా లోకల్. నేను మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్ని విషయాలు చెప్తూ వస్తున్నాను. నేను అందరికంటే ముందు ఆరోపణ కూడా చేసి నేను ఇది హైదరాబాద్ కేంద్రంగా జరిగింది, సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. ప్రణీత్ రావు అనే వ్యక్తి ద్వారా సిరిసిల్ల కేంద్రంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. సిరిసిల్ల కేంద్రంగా జరిగిందంటే ఎవరి అనుమతితో జరిగింది, ఎవరి కన్నుసన్నలో జరిగిందో అందరికీ తెలుసు. మరి సిరిసిల్లనే ఎందుకు కేంద్రంగా ఎంచుకున్నారో కూడా తెలుసు అందరికి. కాబట్టి దీని మీద విచారణ జరపాలి. ఇవాళ ప్రభాకర్ రావు అనే వ్యక్తి అనేక కుటుంబాలను నాశనం చేశాడు. అనేక మంది మాలాంటి కార్యకర్తలు ఉసురు పోసుకున్నటువంటి మూర్ఖుడు ప్రభాకర్ రావు అంటాడు. ఈ ప్రభుత్వం రాచమర్యాదతో చేస్తున్నది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఆయన ఇక్కడి నుంచి వారిపోయాడు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ నిందితులు అందరూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అమెరికా ఎప్పుడు వారిపోయాడు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. ఇలా కూడా కోర్టుకు పోయాడు. కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చాడు. రాచమర్యాదతో చెప్పి ఉత్తర్వులు తీసుకున్నాడు. కోర్టును గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి దానికి అనుగుణంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రభాకర్ రావు గాని రాధాకిషన్ రావు అనే వ్యక్తులు కానీ వీళ్ళిద్దరూ అనేక మంది ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉసురు పోసుకున్న వ్యక్తులు వీళ్ళు. ఇవాళ ఇతర పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు. భార్య భర్తలుంటే ఫోన్ వినడమే, కొడుకు తల్లింటే ఫోన్ వినడమే, జడ్జిల ఫోన్లు కూడా ఫోన్ ట్యాప్ చేశారు. జడ్జిలకు కూడా కాబట్టి జడ్జిలకు కూడా ఫోన్ ట్యాప్ చేశారు. కాబట్టి దీన్ని సీబీఐకి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో అనేక సందర్భాల్లో సీబీఐ విచారణ జరపాలని ముఖ్యమంత్రి గారు కోరారు, రేవంత్ రెడ్డి గారు కోరారు. మరి వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు. ఫోన్ ట్యాప్ విషయంలో విచారణ తూతు మంత్రంగా సాగుతున్నది. వాళ్ళకి కేవలం అధికారులకే పరిమితం చేయకండి. ఇవాళ వాళ్ళ వాంగ్మూలంలో ఏం చెప్పారు? పెద్ద ఆయన చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామన్నారు. పెద్ద ఆయన ఎవరు? పెద్ద ఆయన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని చెప్పి క్లియర్ గా దానిలో వాంగ్మూలంలో స్టేట్మెంట్ లో రికార్డ్ అయి ఉన్నది ఆల్రెడీ. మరి స్టేట్మెంట్ లో భుజంగరావు రాధాకృష్ణారావు ఎవరో వాళ్ళిద్దరు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు రాధాకిషన్ రావు స్టేట్మెంట్ లో పెద్ద ఆయనే కేసీఆర్ చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నోటీస్ ఎవరికి ఇవ్వాలి? కేసీఆర్ కు నోటీస్ ఇవ్వాలి. సిరిసిల్ల ఎవరి కేంద్రంగా జరిగింది? కేసీఆర్ కొడుకు కేంద్రంగా జరిగింది. మరి వాళ్ళిద్దరికి ఎందుకు నోటీస్ లేరు? అంటే ప్రభుత్వం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నది. లోపాయికార ఒప్పందం కాంగ్రెస్ కును బీఆర్ఎస్ కు లోపాయికార ఒప్పందం. ఇవాళ క్లియర్ గా రాధాకిషన్ రావు వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు అదే అధికారుల వంగుల్లో మా బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ చేసినాము, ఫలానా వ్యక్తులది ఫోన్ ట్యాపింగ్ చేసినామని చెప్పినప్పుడు మాకు నోటీస్ ఇచ్చినప్పుడు దీనికి కారకులైనటువంటి వ్యక్తులు కేసీఆర్ అని చెప్పినప్పుడు కేసీఆర్ కు ప్రభుత్వం నోటీస్ చేయడానికి ఎందుకు వెనుకడుగు చేస్తున్నది? సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు కేసీఆర్ కొడుకు నోటీస్ ఇవ్వడానికి ఎందుకు వెనుకడుగు చేస్తున్నది? మీ ఇద్దరి మధ్య ఉన్న రహస్య ఒప్పందమేంది? కనీసం ఏ ఒక్క విషయంలో కూడా మీరు ఇలా పట్టించుకోకుంటే వాళ్ళ కేసీఆర్ కుటుంబం వల్ల ఎన్ని కుటుంబాలు నాశనమైనాయి, ఎంతమంది భవిష్యత్తు నాశనం చేశారు. 109 కేసులు పెట్టిరన్న మా మీద. 109 కేసులు, ఒక్కటి కాదు రెండు కాదు. ఇదే ప్రభాకర్ రావు అనే వ్యక్తి సీఎంఓ ఆఫీస్ ను అడ్డగా వేసుకుని మా ఫోన్లు ఇనుకుంటూ, నాలాంటి అనేక మంది నాయకుల కార్యకర్తల ఫోన్లు ఇనుకుంటూ, జడ్జిల ఫోన్లు ఇనుకుంటూ, మా సొంత విషయాలు ఇనుకుంటూ ఏ విధంగా రాచిరంపాన పెట్టిండు, ఏ విధంగా ఉసురు పోసుకున్నాడో తెలంగాణ సమాజానికి అంతా తెలుసు. ఇలా కోర్టు నుంచి ఉత్తర్వులు చేసుకుని అమాయకంగా గడ్డం పెంచుకొని ఓ నీతివంతుల లెక్క సిన్సియర్ ఫెలో లెక్క నటిస్తే ఎవరు నమ్మడు ప్రభాకర్ రావు అనే వ్యక్తిని. నేను ప్రభుత్వాన్ని మళ్ళీ చెప్తున్నాను, మీరు ప్రభాకర్ రావు అనే వ్యక్తికి ఈ రాచ మర్యాదలు ఇచ్చిన బంద్ చేయరు. ఫస్ట్ వాళ్ళ కోర్టు ఇతరులు ఇచ్చినప్పుడు వాళ్ళదే కోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సంప్రదించలే? ఇలా రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు పిటిషన్ వేయలే? అండర్స్టాండింగ్ లోపాయికార ఒప్పందం.